ఆఫ్రికా దేశం సుడాన్ లో ఘోర ప్రకృతి విపత్తు చోటు చేసుకుంది. మర్రా పర్వతాల ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ప్రకృతి కన్నెర చేస్తే ఎంతటి విధ్వంసం జరుగుతుందో ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే తెలిసిపోతుంది. నిన్న ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం కారణంగా వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇది మరవక ముందే ఆఫ్రికన్ దేశమైన సుడాన్ లో ప్రకృతి ఉగ్ర రూపం దాల్చింది. సుడాన్ లో కొండ చర్యలు విరిగిపడి 1000 మంది మరణించారని సుడాన్ లిబరేషన్ మూవ్మెంట్ తెలిపింది. ఈ కొండ చర్య పశ్చిమ సుడాన్ లోని మర్రా పర్వత ప్రాంతంలోని ఒక గ్రామాన్ని పూర్తిగా నాశనం చేసింది. గ్రామంలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఆ గ్రామం ఇప్పుడు పూర్తిగా నేలమట్టమైందని సైన్యం తెలిపింది. గ్రామం శవాల దిబ్బగా మారిందని తెలిపారు. పురుషులు, మహిళలు, పిల్లలు సహా మృతుల మృతదేహాలను వెలికి తీయడానికి సహాయం చేయాలని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహాయ సంస్థలకు విజ్ఞప్తి చేసింది. ఆఫ్రికా దేశం సుడాన్ లో ఘోర ప్రకృతి విపత్తు చోటు చేసుకుంది. మర్ర పర్వతాల ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ప్రకృతి కన్నెర చేస్తే ఎంతటి విధ్వంసం జరుగుతుందో ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే తెలిసిపోతుంది. నిన్న ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం కారణంగా వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇది మరవక ముందే ఆఫ్రికన్ దేశమైన సుడాన్ లో ప్రకృతి ఉగ్ర రూపం దాల్చింది. సుడాన్ లో కొండ చర్యలు విరిగిపడి 1000 మంది మరణించారని సుడాన్ లిబరేషన్ మూవ్మెంట్ తెలిపింది. ఈ కొండ చర్య పశ్చిమ సుడాన్ లోని మర్రా పర్వత ప్రాంతంలోని ఒక గ్రామాన్ని పూర్తిగా నాశనం చేసింది. గ్రామంలో ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఆ గ్రామం ఇప్పుడు పూర్తిగా నేలమట్టమైందని సైన్యం తెలిపింది. గ్రామం శవాల దిబ్బగా మారిందని తెలిపారు. పురుషులు, మహిళలు, పిల్లలు సహా మృతుల మృతదేహాలను వెలికి తీయడానికి సహాయం చేయాలని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహాయ సంస్థలకు విజ్ఞప్తి చేసింది.